ఇప్పుడున్నటువంటి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒకప్పుడు ఒక అవమానాన్ని ఎదుర్కొన్నారు. ఏంటంటే కాందహార్ విమానం హైజాక్ జరిగినటువంటి సందర్భంలో భారత్ తరపున చర్చలకు వెళ్ళి తీవ్రవాదుల్ని ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఆ తాలిబన్లకి అప్పచెప్పినటువంటి వాళ్ళలో ఒకడు. దాని కారణంగా ఆ తర్వాత కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు విచారణకు కూడా ఆదేశిస్తే విచారణకు కూడా ఎదురయ్యారు. అప్పటి నుంచి ఆయనలో రగులుతున్నటువంటి పగ ఇన్నాళ్ళకి తీరింది. ఇంకా అసలోడు కూడా పోవాలి. హఫీజ్ సయ్యద్ నిన్న కూడా తప్పించుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం మొత్తం సచ్చింది. ఈ సందర్భంగా మళ్ళీ లేఖది చూసాం. ఇప్పుడు మౌలానా మసూద్ అజార్ సోదరుడు అబ్దుల్ రహూఫ్ ఆజాద్ IC-814 విమానం హైజాక్ మాస్టర్ మైండ్. వీడు భారత్ జరిపిన డ్రోన్ దాడిలో చచ్చాడు. అబ్దుల్ రవూఫ్ అజాద్ని అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో చాలా రోజుల క్రితమే ఉంచింది. భారత్ నిన్న రాత్రి నుంచి డ్రోనులతో పాకిస్తాన్లోని వివిధ ప్రాంతాల మీద విరుచుకుపడుతుంది. లాహోర్, కరాచీ, రావల్సిండి ఇలా అనేక ప్రదేశాల్లో అత్యాధునిక డ్రోన్లతో తన దాడుల్ని కంటిన్యూ చేసుకొచ్చింది. నిన్న విషయం ఏంటయ్యా అంటే వీళ్ళందరూ ఈ తీవ్రవాదులందరూ ఈ హఫీజ్ సయీద్ గారు చచ్చినప్పుడు వాళ్ళ కుటుంబం చచ్చినప్పుడు అక్కడికి చూడటానికి వచ్చారు. ఈ సైన్యానికి వాళ్ళకి ఉన్న బంధం ప్రపంచం మొత్తానికి బయటపడింది. ఆ తర్వాత వాళ్ళు ఎవరికాడు వెళ్ళకపోతున్నారు కదా, ఏ ఊళ్ళకి ఆ ఊళ్ళకి పోతున్నారు కదా, అక్కడి నుంచి వాళ్ళది ఫాలో అప్ నడిచింది. అక్కడ మన ఇంటెలిజెన్స్ ఉపయోగించారు. అట్లాగే మన ట్రాక్ చేసుకొచ్చారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో వెతికి ఇప్పుడు ఇవాళ అక్కడికే డ్రోన్స్ పంపించి పాకిస్తాన్ కూడా ఊహించలేదు అది. అక్కడ వాళ్ళు ఉగ్రవాదులు అయిపోయింది, భారతదేశం ఒక స్ట్రైక్ చేసేసింది, అయిపోయింది అనుకుంది. బట్ ఆ తర్వాత వేటాడి చంపుతారనుకోలేదు. ఇప్పుడు వరుసబెట్టి ఒక్కొక్కళ్ళని లేపేసేటటువంటి పరిస్థితి నడుస్తుంది. JM చీఫ్ మసూద్ అజర్ సోదరుడు, JM ఆపరేషన్స్ చీఫ్ అండ్ IC-814 మాస్టర్స్ మైండ్ అబ్దుల్ అజర్ తాజాగా లేచిపోయాడు భారతదేశం కొట్టినటువంటి డ్రోన్ దాడిలో.